శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది గురుగారు? ధనుసు రాశి వారికి కనుక చూసుకుంటే అమ్మా, రాస్యాధిపతి సప్తమాధిపతి కలిసి సప్తమంలో ఉంటున్నారు. ముఖ్యంగా సప్తమ స్థానంలో లగ్నాధిపతి ఉండడం, వివాహ నిర్ణయాలు, సోషల్గా మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. కాకపోతే ఆరో తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు మారుతున్నాడు 23వ తేదీ వరకు, అంటే 6 నుంచి 23 అంటే దాదాపుగా 17 రోజుల పాటు అక్కడ వివాహ నిర్ణయాలకి పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు సక్సెస్ రావడము, సోషల్గా కొంతవరకు వీళ్ళకి లైఫ్ బాగుండడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తుంది. ఇవి ఈ ధనుసు లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందండి? ఫైనాన్షియల్గా చూసుకుంటే అమ్మ, ధనుసు లగ్నం వారికి సహజంగానే రాశి 6 లగ్నం వారికి ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తుంది. ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో ధనుసు లగ్నము లేదా రాశి వారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ నిర్మాణం, ఇప్పుడు చూడండి ఒక 70 లక్షలు అవుతుంది అనుకోండి, తక్కువ అంచనా వేసుకుని 50 లక్షలతో స్టార్ట్ చేస్తారు. 20 లక్షలు లాస్ట్లోకి వచ్చేసరికి పని అంతా అయిపోతుంది, మిగిలిపోతుంది, ఇంకో 20 lakhs కావాలి. అంటే ఏంటి, ఎస్టిమేషన్ కాస్త ఎక్కువే వేసుకోండి. తక్కువ ఎస్టిమేషన్ వేసుకొని ప్రాపర్టీ కొనుగోలుకు కానీ ప్రాపర్టీ నిర్మాణానికి కానీ మీరు ముందుకు అడుగు వేయకండి. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. రెండవది, విద్యార్థులకు కొంచెం చతుర్థ స్థానంలో విద్యాస్థానంలో శని ఉన్నందుకు కొంచెం తెలియని ఒక మందత్వం అంటారు, అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, సరే చదువుదామని పోస్ట్ పోన్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కొంచెం దాని నుంచి విముక్తి కలగాలంటే కాస్త నువ్వులు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. జాబ్ అండ్ ప్రమోషన్ రీత్యా ఏ విధంగా ఉంటుంది గురుగారు? దశమ స్థానం నుంచి కేతు ఎప్పుడైతే మారాడో, ఇంతకాలం నుంచి 1 సంవత్సరంన్నర నుంచి పడుతున్నటువంటి ఇబ్బంది ఇక్కడ నుంచి రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారు, కన్సల్టెన్సీస్ నడుపుకునేటువంటి వారు, వీళ్ళందరికీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో జాబు, ప్రమోషను, కొన్ని కొత్త పరిచయాల వల్ల, కొంతమంది పార్ట్నర్స్ వల్ల, ఇంకేదైనా కొత్త కంపెనీస్ పరిచయం అవ్వడం, తద్వారా వీళ్ళకి బాగుంటుంది. వ్యాపార రీత్యా వీరికి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపార లాభాలకి వ్యాపారానికి కారకుడు శుక్రుడు అయ్యాడు, ఆయన పంచమంలో ఉన్నాడు. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు, అంటే ఇంటీరియర్ డిజైనింగ్, ఎనీ ఫ్యాషన్ రిలేటెడ్ డిజైనింగ్, ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది, ఎందుకంటే వ్యాపారానికి కారకుడు బుధుడు కూడా శుభగ్రహంతో ఉన్నాడు. ఒక పక్క చూసుకుంటే శుక్రుడు కూడా పంచమంలో ఉన్నాడు, లాభాధిపతి. సో పంచమంలో ఉండే లాభాధిపతి ఎప్పుడైతే లాభస్థానాన్ని చూసుకుంటాడో ఖచ్చితంగా వ్యాపార సంబంధించిన బాగుంటాయి. కాకపోతే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. ఇక్కడే ఒక ఫ్యాక్టరీ కాకుండా ఇంకో దగ్గర ఇంకొక అవుట్ స్టోర్ తెరవడం, అలా లాంగ్ వేరే వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కనుక చూసుకుంటే అమ్మ, ఒకటి, ఈ శుక్రుడే ఆరోగ్యానికి కారకుడు. వీళ్ళకి 6th లార్డ్ పంచమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ శుక్రుడున్న రాస్యాధిపతి కుజుడు కేతువుతో ఉన్నందుకు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు, సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా. ఇటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన రెమెడీస్ని ఫాలో అవ్వాలి గురుగారు? రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చాలా మంచిదమ్మా. దాంతోపాటు పంచమంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం చేసుకోవడము. ఈ పంచమాధిపతి వెళ్ళి కేతువుతో ఉన్నాడు కాబట్టి నవగ్రహాల్లో ముఖ్యంగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, గోవులకి గ్రాసము, క్యారెట్స్ తినిపించడం, ఇవి కనుక చేసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. ఓకే. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది, వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందని పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయో. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు, అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి. ఆ 4లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాధిపతి 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా
ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఓకే. ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకునే ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద, 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాలు దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. ఓకే. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్కి ఆర్ 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు, లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ. ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే. అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు మీరు. Decisions. అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా, 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 టైమ్స్ ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. ఓకే. అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని బాధపడడం కరెక్ట్ కాదంటారని. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించి చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, హాబీగా ఏదో చేస్తూ ఉంటారు, అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే. సో అది, లేదా మీకు ఉన్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు. అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్. అతను భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, అది చూసుకోవాలి. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, మీకు రూపాయి వెనక్కి రాదు. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే, వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. ఇప్పుడు అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది, 100 టైమ్స్ పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 టైమ్స్ పెరిగినట్టేగా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం, ఆల్మోస్ట్ 7 acres చేంజ్ కొన్నారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 years లో, వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది కొన్నప్పుడు మాత్రం చాలా సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులు అన్న అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి, లేదు దిస్ ఈజ్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా,
రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఓకే. ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఉమ్, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ కారకుడు, ఓకే. దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, ఉమ్, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోలేదు, ఏదో వెళ్ళిపోతారు, అవును. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఉమ్, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, ఉమ్, ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది. అవును. అలా చూసుకోవడానికి గోచారం. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. ఓకే. హైదరాబాద్ కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, ఉమ్, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉమ్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.